3, 4 చదువుదాం. అందరూ కలిసి తీశారా? అందరూ పేజ్ నెంబర్ చెప్పండి. అందరు తీస్తే అందరు కలిసి చదువుదాం. 3, 4 వచనాలు. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించునుగాక, మనందరితో మాట్లాడునుగాక. వినే చెవులు, గ్రహించగల మనసు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభు. ఇంతవరకు నీవే నడిపించావు నాయన. వాక్య సందేశంలోనికి వెళ్చుండగా చదవని లేఖనాన్ని మీరు ఆశీర్వదించి నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని, ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వాల్యూమ్ చిన్నది పెంచడానికి ట్రై చేయండి. సో రేపైనా నాకు స్టార్ట్ చేయడానికి అవుద్దో లేదో ప్రార్థన చేస్తున్నాను. గెత్సేమనే నుండి గొల్గొతా వరకు, గెత్సేమనే నుండి గొల్గొతా వరకు. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చూసారా ఎవరైనా? అదేమో ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చూడలేదా? చూడండి ఒకసారి, మొబైల్లో వస్తుంది. పనికి మళ్ళీ మీసో, ఆసో, మనసు ఇవన్నీ పక్కన పెట్టేసి అది చూడండి. అది కూడా గెత్సేమనే నుండి గొల్గొతా వరకే. ఒక నైటు, ఒక పగలు జరిగిన సంఘటనే చిత్రీకరించారు అండి. చేయలేదు, మామూలు ఇది ఏలియాది షేర్ చేశారు. కాబట్టి చూడండి, చూస్తే మంచిది. గెత్సేమనీలో ప్రారంభమైన తర్వాత గొల్గొతా వరకు జరిగిన సంఘటన పిన్ టు పిన్ ప్రతిదీ ఒక్కొక్కటిగా బోధించాలని, ప్రారంభం చేయాలని అనుకుంటున్నాను. కానీ అలా చేయాలని దాటిపోతున్నాను. సో ఈరోజు కూడా చేద్దామని అవ్వలేదు. సో రేపు అవకాశం ఇస్తే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను. అద్భుతమైన సందేశాలు నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకి అనేకమైన సందేహాలు ఉంటాయి కాబట్టి కొన్ని పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, ఆత్మీయంగా, ప్రార్థనగా పరులుగా జీవిస్తూ ఉంటే కొన్ని కష్టాలు వస్తూ ఉంటే ఎందుకు, ఏంటి, నన్నే, ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తూ ఉంటాయి. నాకే ఎందుకు రావాలి, మా కుటుంబంలో ఎందుకు జరగాలి, మా జీవితంలో ఎందుకు జరగాలి, మా సంఘంలో ఎందుకు జరగాలి, మా రక్త సంబంధంలో ఎందుకు జరగాలి, ఇలాంటి సందేహాలు చాలా ఉంటాయి. వాటన్నిటికీ జవాబుగా ఈ 40 దినాల్లో మనము నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. నిన్నటి దిన మొదటి సందేశము పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి వచ్చేయాలని. నిన్నటి దినాన మారు మనస్సు కలిగి జీవించాలని, లేకపోతే మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించాలని చిన్న మాట మీకు గుర్తు చేశాను. ఈరోజు కూడా చిన్న సందేశం గుర్తు చేసి ప్రార్థనలోనికి వెళ్దాం. స్తోత్రం, హల్లెలూయా. మీరు ప్రయాసపడండి ఒకరినైనా తీసుకోవడానికి. మన సంఘంలో ఉన్న వారిని పిలవండి, లేదా బయట సంఘంలో ఒకవేళ ఖాళీగా ఉంటే పిలవండి. వారి ప్రార్థనలు ఉంటాయి. వారి ప్రార్థన ఉండేటప్పుడు ఇక్కడికి రమ్మని పిలవడం అది సమంజసం కాదు. కాబట్టి ఖాళీగా ఉంటే రమ్మని చెప్పండి. వారి ఆశీర్వాదం మీ ఆశీర్వాదం కారణం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. యవనస్తులు కూడా ప్రోత్సహించండి. మీకు ఒకటి మాట ఇచ్చాను, ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. ఏంటి? తప్పకుండా వస్తే వారికి బైబిల్ ఇస్తాను. మనం చదువుకున్న లేఖన భాగం, జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద ఏంటి? అసలు నువ్వు కనిపెట్టి చూస్తేనే ఎవడు నిలవగలడు, నిదానించి చూస్తే ఎవడు ఉండగలడు? మనుషులందరూ బలహీనులే. మనుషులందరిలో ఏదో ఒక బలహీనత అంటే అద్భుత రీతిగా వాడబడిన పౌలు జీవితంలోనే నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది నేను చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే నేను చేస్తున్నాను అని మాట్లాడతాడు. అలాగని తరచుగా పాపం చేసేస్తున్నాడని కాదు, అలా తప్పుగా అనుకోమాకండి. సో ఒక బలహీనత ప్రతి ఒక్కరిలో
ఉంటుంది. నిదానించి దేవుడు కానీ చూస్తే ఎవడు పరిశుద్ధుడు కాదు. కొంతమందికి వాక్య సందేశానికి ఇస్తున్నప్పుడు ఇలా అంటున్నారు, అయ్యా మీకు తెలుసు కదయ్యా ఈ బలహీనత నాలో ఉంది, తరచుగా అక్కడికి వెళ్ళవలసి వస్తుంది, కాబట్టి నేను వాక్యము చెప్పను, ఇలా చెబుతూ ఉంటారు. పరిశుద్ధపరచబడి యథార్థవంతులైన తర్వాత నిలబడతాను అని అంటే అది ఎప్పటికీ కాదు. అది ఎప్పటికీ బలహీనత ఉంటుంది. పడిపోతుంటాం, లేస్తూ ఉంటాం, పడిపోతుంటాం, లేస్తూ ఉంటాం. అందుకే యెహోషువతో దేవుడు మాట్లాడుతూ 8-9 వచనం మొదటి అధ్యాయంలో బోధింపక తప్పిపోకూడదు, దాంట్లో ఉన్న వ్రాయబడిన ప్రతిదీ చేయుటకు నువ్వు మానేయకూడదు, దివారాత్రము ధ్యానిస్తే పైన ఏముంటుంది, నువ్వు కుడికి కానీ ఎడము కానీ అనే మాట ఉంటుంది. నువ్వు కుడికి కానీ ఎడము కానీ పడిపోకుండా ఉండాలి అని అంటే ఇది చెయ్యి అన్నమాట. అంటే మనిషి అన్న తర్వాత కుడికి కానీ ఎడము కానీ ఖచ్చితంగా పడిపోవడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి నేను యథార్థవంతులైన తర్వాత నిలబడతానంటే అవదు, నిలబడుతుంటేనే దేవుడు వాడుకుంటూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నిలబడుతుంటేనే దేవుని భయం మనలోనికి వస్తూ ఉంటుంది. అప్పుడు యథార్థంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆటోమేటిక్గా సాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది నాలో బలహీనత ఉంది కాబట్టి నేను ప్రభు బల్లలోనికి రాను అనేవారు చాలామంది ఉంటారు. ఈరోజు తప్పు చేశాను కాబట్టి ప్రభు బల్లలోనికి రాను అని అనుకుంటారు. అది చాలా తప్పు. పాపము చేసామని ప్రభు బల్ల మానేయడం కాదు, ప్రభు బల్ల కొరకే పాపం మానేయాలి కదా. పాపము కొరకే ప్రభు బల్ల మానేయడం ఏంటండి? ప్రభు బల్ల కొరకే పాపం మానేయాలి. అదే కదా దేవునికి స్తోత్రం. కాబట్టి తరచి దేవుని చూశాడు అనుకో, దేవుడు అలాగా తొంగి చూస్తే ఎవడు పరిశుద్ధుడు కాదు కదా, నీతిమంతుడు లేడు, ఒకడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అనే మాట మనం తరచుగా చదువుతూ ఉంటాం కదా. మనిషి ఏమో పాపంలో పుట్టాడని, పాపంలోనే నా తల్లి నన్ను కన్నది, గర్భమును ధరించింది అని 51వ కీర్తనలో దావీదు పలికినట్లు మనం చూస్తాం కదా. 5వ మాట నుంచి మనం చూసుకుంటే, అలాగుననే యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో నేను పాపపు పెదవులు గల వాడను, పాపపు పెదవులు గల మనుషుల మధ్య నివాసము చేయుచున్నాను అన్న మాట మనం చదువుతాం కదా. మనిషి జీవితము, మనిషి పుట్టుక పాపమే, జీవితము పాపమే, బలహీనత ఖచ్చితంగా ఉంటుంది. అలా అయితే అలాగని బలహీనతలో ఉండిపోకుండా, పాపంలో ఉండిపోకుండా ప్రతిరోజు ప్రభువులోనికి వెళ్ళాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి అనే ప్రయత్నం చేయడమే ఈ ఉపవాసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 40 రోజుల్లో మనము దేవునికి దగ్గరికి వచ్చేయాలి. స్తోత్రం. మనం ఇలాగా జీవిస్తున్నామంటే క్షమించేవాడు కాబట్టి మన దేవుడు కదండి ఆయన. అందుకే ఇజ్రాయేలు కింద వచనంలో కూడా అంట, ఇజ్రాయేలు యెహోవా యొద్ద కృప దొరుకును. 7వ మాట, ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో, యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన కృపగల దేవుడు అండి. ఎవరు? ఆయన కృపగలది. 101వ కీర్తన అనుకుంటా, నేను కృపను గురించి న్యాయమును గురించి నేను పాడేదను అన్నమాట. 136వ కీర్తన అనుకుంటాను, ప్రతిదానికి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును అన్నమాట చూస్తాం కదా. ఆయన కృప అప్పుడప్పుడు కాదు, ఆయన దయ అప్పుడప్పుడు కాదు, ఆయన నిరంతరం ఉంటుంది. అందుకే ఇంకా మనం బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం, చలిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కీర్తనకారుడు అంటాడు, జనులు నీ యందు ఇంకా భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ, ఎట్టి పాపినైనా క్షమించగలిగిన దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే తన్నే పొడుస్తూ ఉంటే, తన్నే కొడుతూ ఉంటే, చెంప మీద కొడుతూ ఉంటే, గెడ్డం పట్టుకొని లాగేస్తూ ఉంటే, కాలు చేతులకు మేకులు వేస్తే, అయ్యా వీరేదో తెలియక చేస్తున్నారు, వీరిని
క్షమించండి అనే పదం ఎవరైనా పలుకుతారా? ప్రైజ్ ది లార్డ్. ఆ మాట బట్టి మనకు అర్థం కావట్లేదు మన దేవుడు ఎంత ప్రేమగల దేవుడు, మన దేవుడు ఎంత దయగల దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వాత్సల్యత ఎడతెగక మన ఎడల పుట్టుచున్నది, నూతనంగా పుట్టుచున్నది, కాబట్టి మనము నిర్మూలము కాకుండా ఉన్నాము అన్నమాట. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నిన్నటి దినాన మారు మనసు గురించి చూసాం కదా. మారు మనసు గురించి ప్రకటించిన తర్వాత మీరు మారు మనసు ప్రార్థన ఎంత చక్కగా చేశారు అని అంటే, ఈరోజు ప్రార్థనకు దానికి రేపటికి చిన్న మ్యాచింగ్ చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసలైన పశ్చాత్తాప ప్రార్థనేనా? నేను ఎందుకు వేరే వేరే అంశానికి వెళ్ళకుండా దీని కొరకే ఇవ్వండి అంటున్నానంటే, పూర్తిగా కడగబడాలి. ప్రైజ్ ది లార్డ్. కొన్ని మీట్, మాంసం, మటన్ కానీ వేస్తే పూర్తిగా బ్లడ్ అంతా పోయే వరకు కడుగుతారు కదా, కడుగుతారా? కొన్ని ఐటమ్స్ అలాగా పోయే వరకు కడగాలి. కోటా భీమ్ అంటే బాగా కడిగితేనే స్మెల్ రాకుండా ఉంటుంది, కొద్దిగా కడిగితే ఇంకా స్మెల్ ఉంటూనే ఉంటుంది. అలాగే ఈ ప్రార్థన ద్వారా పూర్తిగా కడగబడాలి. అలా కడగబడాలంటే వా అన్నట్టు ఉండాలి. ఏంటి వా అనగానే ఇది టైడ్ అంటే ఏంటిది? అన్నిటికంటే తెల్లగా. అందుకే దావీదు ఎలా ప్రార్థన చేస్తాడంటే, హిమము కంటే అన్నాడు. ఏంటంటే హిమము కంటే తెల్లగా అవుద్దా? ఆయన కోరిక, ఆయన ఆశ చూడండి. హిమము కంటే తెల్లగా నన్ను మార్చు అని ప్రార్థన చేశాడు. అద్భుతమైన ప్రార్థన అండి. మన ప్రార్థనకి, మన పశ్చాత్తాపానికి, బైబిల్లో ఉన్న భక్తుల ఒక పశ్చాత్తాప ప్రార్థనకి చాలా తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. నేను ఎంత ప్రయత్నాలు చేసినా సరే, మరి నా నడిపింపు బాగాలేదు, మరి మీకు స్పందన రావట్లేదో నాకైతే తెలియదు, కానీ పశ్చాత్తాప ప్రార్థన మాత్రం అద్భుతంగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్దాం. దిగులుతో ఉన్నవారు హల్లెలూయా చెప్దాం. ఏం చెప్పాను? ఇప్పుడు మనము లూకాసు వార్త 7వ అధ్యాయంలోనికి వచ్చేద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయంలో మీరు అలా తీయండి. 36 నుంచి 50 వచనములు మీరు చదవద్దు, మీరు అలా చూస్తూ ఉండండి. ఒక్కొక్క మాట మీకు చెబుతూ ఉంటాను ఈరోజు. అదే ఒకవేళ టైటిల్ పెడితే మారు మనసు 2. కాబట్టి లూకాసు వార్త 58వ పేజీ, లూకాసు వార్త 7వ అధ్యాయము 36 నుంచి 50 వచనంలో మాత్రమే మనం చూస్తాం. ఇది మాత్రమే ధ్యానం చేద్దాం. అనేక సార్లు మనం ధ్యానం చేశాం కాబట్టి మరలా గుర్తు చేసుకుందాం. దేవునికి స్తోత్రం. పాడిన పాటే మరలా మరలా పాడుతున్నామా లేదా? విన్న పాటే మరలా మరలా వింటున్నాం కదా. కానీ అదేంటో చెప్పబడిన మాటలు మరలా ఎన్ని సంవత్సరాలైనా రిపీట్ చేయకూడదు అండి. కొత్తగా ఉండాలి. ప్రతిదీ ఏంటి? కొత్తగా ఉండాలి. కొత్తదనం ఏదైనా తగిలితేనే బాగుంటుంది. సో అలా కాకుండా విన్న వాక్యాన్ని మరొకసారి వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు నాకు సహాయం చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారిని ఒక ఆయన భోజనానికి పిలిచాడంట. ఆయన భోజనానికి పిలిచిన తర్వాత యేసు ప్రభుతో పాటు శిష్యులు కూడా వస్తారు. శిష్యులతో పాటు పెద్దవాళ్ళు కూడా పిలిచాడు. ఆ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నారు యేసు ప్రభు వారు. ఏం చేస్తున్నారు? భోజనం చేస్తున్నారు. మీకులాగే దైవ సేవకులు వచ్చి భోజనం చేస్తే నాకు ఆశీర్వాదము వస్తుంది. కాఫీ తాగితే మీకు ఇబ్బంది పెట్టలేక కాఫీ టీలు అన్నీ తాగుతూ ఉంటాను. మీరు బాధపడడం నేను చూడకూడదని నాకు ఏ అలవాటు లేదు. నేను ఆహారానికి దూరంగా ఉండాలని నా ఆశ. ప్రైజ్ ది లార్డ్. అయినా మీ ప్రేమను బట్టి అప్పుడప్పుడు మిమ్మల్ని సంతోషపరచండి. తల్లిదండ్రులు బిడ్డల్ని సంతోషపరచండి అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నాలు మరి చేయాలి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అలాగే నేను యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రేమించి ఒక ఆయన భోజనానికి పిలిచాడంట. పిలిచిన తర్వాత అందరూ భోజనం చేస్తుండగా ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలు అన్నమాట. పేరు కూడా మెన్షన్ చేయలేదు. పాపాత్మురాలు వచ్చి ఏం చేస్తుందంటే అత్తరు తీసుకొని వెనక నుండి వచ్చి తన పాదాలు పట్టుకొని, యేసుక్రీస్తు ప్రభువారు పాదాలు పట్టుకొని ఏడుస్తూ తన తల వెంట్రుకలతో తుడుస్తూ ముద్దు పెట్టుకొనుచు అలాగా ఎంతసేపు ఏడ్చిందో మనకైతే తెలియదు. అలా ఏడుస్తూ ఉండగా, ఇది విన్న వాక్యం కదండి. స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్దాం. హల్లెలూయా. మీ ముఖంలో చిరునవ్వు లేకపోవడమే నాకు విచారకరంగా ఉంది. పక్కా కదండి. ఈరోజు మీ ముఖాన్ని బట్టి ఒక సందేశం చెప్పాలనుకున్నాను. నేను ఏది అనుకుంటానో అది అవ్వట్లేదు, అదే వచ్చింది బాధ. నేను పక్కా అని ఫిక్స్ అయిపోతే మళ్ళీ మారిపోతుంది. సో మధ్యలో దేవుడు సాయం చేస్తే ఖచ్చితంగా చెబుతాను. హల్లెలూయా. ఈ పిలిచినవాడు ఎవడు అంటే పరిసయ్యుడంట. పిలిచినవాడు 36వ వచనంలో, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగెను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చుండగా అన్నమాట. ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలు వచ్చి వెనక నుండి వచ్చి ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ తల వెంట్రుకలతో తుడుస్తుంది అన్నమాట చూస్తాం. ఇది జరుగుతూ ఉండగా ఎవరైతే పిలిచాడో భోజనానికి పిలిచాడో ఆడు మనసులో అనుకుంటున్నాడు, ఆగు నేను చెప్తాను. ఇతడు ప్రవక్త అయి ఉంటే, నిజానికి ఇతను ప్రవక్త అనుకున్నానే, బోధకుడు అనుకున్నానే, గురువు అనుకున్నానే, మంచోడు అనుకున్నానే, నిజంగా ఇతను ప్రవక్త అయితే తెలీదా? ఆమె ఎవరో తెలీదా? ఒక తన్ను తనలేకపోయాడా? వెళ్ళి బజార్లో పడేది. తను ముడుతూ ఉంటే అసలు ఏమంటే ఏంటి ఈయన అని ఎవడైతే పిలిచాడో అతడు సనుక్కుంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? యేసయ్య మంచోడని కదండి పిలిచాడు, చెడ్డోడనా? అక్కడ చూడండి, ప్రవక్త అయితే అన్నమాట. ఆ తర్వాత నీకు ఒక మాట చెప్పవాలని ఉన్నది అని అంటే బోధకుడా చెప్పు అన్నమాట. 40వ వచనంలోనే చివరి లైన్లో అతడు బోధకుడా చెప్పుమనెను అన్నమాట ఉంటుంది. ఇతడు బోధకుడు అని నమ్ముతూ ఉన్నాడు, ఇతడు ప్రవక్త అని నమ్ముతున్నాడు, ఇతడు మెస్సయ్య అని నమ్ముతున్నాడు, ఇతడు గురువు అని నమ్ముతున్నాడు, ఇతడు మంచివాడు అని నమ్ముతున్నాడు. అందుకే భోజనానికి పిలిచాడు. ఇతడు మంచివాడు అనుకుంటున్నాడు, అతడు మెస్సయ్య అనుకుంటున్నాడు, ప్రవక్త అనుకుంటున్నాడు. కానీ ఒక సంఘటన జరిగిన తర్వాత ఏవైతే అనుకున్నాడో అది మైండ్ మలిచేసుకున్నాడు. అనుకున్నది మలిచేసుకుని ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇతడు ప్రవక్త అయితే తెలియదు ఆయనకి అంటూ ఉన్నాడు. మనం కూడా అంతే. నీకు తెలిసిన వారే, నీకు బాగా క్లోజ్ అయిన వారే, ఆయన గురించి నీకు తెలుసు, అయినా సరే ఇద్దరు మాట్లాడుతుంటే చాలు ఇదేదో కదా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. మంచికి మాట్లాడుతున్నారో, చెడుకు మాట్లాడుతున్నారో, కష్ట సుఖాలు మాట్లాడుతున్నారో, తన బాధలు చెప్పుకున్నారో ఏమీ తెలియదు. ఆయన చూసామంటే వెంటనే జడ్జిమెంట్ ఇచ్చేస్తాం, వెంటనే నిర్ధారణకు వచ్చేస్తాం, ఏదో తేడా ఉంది అనేసి కదా. ఇద్దరు చూసి మాట్లాడితే తప్పు, ఇద్దరు చూసి వాళ్ళు ఏదో నవ్వుకుంటే తప్పు. ఏంటి నన్ను గురించే అనేసి. అసలు ఎందుకు నవ్వారో తెలియదు, వారు దేని గురించి నవ్వారో తెలియదు. ఆ నవ్వు బట్టి ఇది నా గురించే కదా, అలా నిర్ధారణకు వచ్చేస్తాం. ఆయన నీకు తెలుసు కదా, ఆ వ్యక్తి నీకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి తెలుసు కదా, ఆయన క్యారెక్టర్ ఏదో నీకు తెలుసు కదా, ఆయన స్వభావం ఏంటో తెలుసు కదా, యేసయ్య గురించి తెలిసి ఈయనకి తెలుసు. కానీ ఆ పాపాత్మురాలు ముట్టుకోగానే ఏడుస్తూ ఉంటే ఈయన చెబుతున్న మాట ఏంటంటే, దేవునికి స్తోత్రం. పరిసయ్యులకి ఎప్పుడు అంతే, పరిసయ్యులు ఎప్పుడు అంతే. ఏంటో తెలుసా, వారు పరిశుద్ధంగా కానీ జీవించారనుకోండి, మాలాంటి పరిశుద్ధుడు ఇంకొకడు
లేడు. నేనే పరిశుద్ధుణ్ణి, నేనే నీతిమంతుణ్ణి, నేనే ప్రార్థన పడిని, నేనే యథార్థమంతుణ్ణి అని చెప్పుకొనివాడు ఎవడు అని అంటే పరిసయ్యుడు. లూకాసు వార్త 18:11 అదే కదా. పరిసయ్యుడు సుంకరి ప్రార్థన చేసిన ప్రార్థన గురించి మనం చూస్తాం. 11 పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తుడును, వ్యభిచారులైన ఇతరు మనుషుల వలె కాక ఈ సుంకరి వలెనైనాను ఉండనందున. ప్రార్థనలు అవన్నీ ఎందుకు సార్? నువ్వెంత పోటుగాడో, నువ్వెంత యథార్థమంటలో అది దేవునికి తెలియదా? నువ్వు యథార్థంగా జీవిస్తున్నావో, పరిశుద్ధంగా జీవిస్తున్నావో లేదో ఆయనకి తెలియదా? ఆయన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు కదా. ప్రైజ్ ది లార్డ్. నతానియేలు అంటున్నాడు, ఫిలిప్పు వచ్చి నతానితో మాట్లాడితే మేము మెస్సీయని కనుగొన్నాం, ఆయనేమో నజరేతు వాడు అని అనగానే ఈ నతనేలు ఏమంటున్నాడంటే, నజరేతు నుండి ఏమైనా మంచిది వస్తున్నా. తీస్తారా, చదువుతారా ఒకసారి? యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనము. అందుకు నతానేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతని అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పుతో ఇతని యందు ఏ కపటము లేదని, ఓకే, ఇతని యందు ఏ కపటము లేదు అని చెప్పినప్పుడు నతానియేలు అడుగుతారు, ఎలా తెలుసు నీకు అని అడిగితే, ఇప్పుడే కాదయ్యా, నువ్వు అంజూరపు చెట్టు క్రింద ఉండినప్పుడే నాకు తెలుసు అనగానే గుండె గుబేలు మంది. ఇదేంటి, నేను అంజూరపు చెట్టు క్రింద ఉండడం అనేది ఇతనికి ఎలా తెలిసింది అని అప్పుడు అంటున్నాడు. నిజంగా ఇతడు మెస్సీయే అని ఒప్పుకుంటే ఇదేం చూసావు? దీని తర్వాత ఇంకా చాలా నువ్వు చూస్తూ ఉండి 2వ అధ్యాయము 24వ వచనంలో మాట్లాడుతూ, అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు, ఆయన మనసుని ఆంతర్యమును ఎరిగినవాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మొదటివాడు రాగానే వీళ్ళు చాలా హైట్గా ఉన్నాడు, ఎత్తరిగా ఉన్నాడు, రాజు అంటే ఇలాగే ఉండాలి, ఈడేనేమో అని అంటే, మనుషుడు పై రూపమును చూస్తాడు కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు అంటున్నాడు కదా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అని అంటే ఎవరు? అంతరంగాన్ని చూసినవాడు కదా, అంతరంగంలో ఏముందో చెప్పగలిగిన వాడు కదా, అంతరంగంలో ఏం మాట్లాడుతున్నా, ఏం ఆలోచిస్తున్నా అది చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన వాడే దేవుడు కదా. ఇప్పుడు గురువు అని, దేవుడు అని, ప్రవక్త అని, బోధకుడు అని పిలిచాడు కదా. పిలిచిన తర్వాత ఏదో ఒక చిన్న సన్నివేశం జరిగితే, ఒక చిన్న పరిస్థితి జరిగితే అంటున్నాడు, ఇతడు ప్రవక్త కాదు. వెంటనే నిర్ణయం తీసేసుకున్నాడు, వెంటనే జడ్జిమెంట్ ఇచ్చేశాడు. పోనీ యేసయ్య ఎప్పుడైనా తప్పు చేశాడా? ఎప్పుడైనా పాపం చేశాడా? ఈ పరిచయుడు ఎప్పుడైనా చూశాడా? అలాంటివి ఏమైనా జరిగిందా? మరి వెంటనే ఎందుకు నిర్ణయం తీసుకోవాలి? అందుకే వీళ్ళేంటంటే, అమ్మో వాళ్ళతో కలవకూడదు, ఏంటే మనం వారితో కలవకూడదు, వారితో నిజమే వారితో కలవకూడదు. కలవకపోతే ఎలా మారుస్తాం? వాడు తాగుబోతుడు, అతడు పాపి, లేకపోతే ఆమె పాపి, అతడు పాపి, అటు తిరిగిపోతూ అని అనుకొని మనం దూరంగా ఉంటే వాళ్ళని ఎప్పుడు మనం నడిపించగలము? చెప్పండి, ఎప్పుడు నడిపించగలము? ఒక వ్యక్తిని మనం నడిపించాలి కదా ప్రభు సన్నిధికి. నడిపించాలంటే మనం దూరం ఉండి వచ్చేయి అంటే వస్తాడా? మరి ఏం చేయాలి? దగ్గరికి వెళ్ళాలి కదా, మాట్లాడాలి కదా, సహవాసం చేయాలి కదా. దేవునికి స్తోత్రం. సహవాసం చేయాలంటాడు, తాగుబోతుడితో పాపితో సహవాసం చేయాలన్నారు కదా. మరి మీరే కదండి చెప్పారు మనం సహవాసము చేయకూడదని. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 40వ వచనంలో మనం చూస్తే, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు మారు మనస్సు పొందుడి అన్నమాట కదా. మీరు మూర్ఖులకు ఈ తరం వరకు వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను అన్నమాట పేతురు మాట్లాడుతున్నాడు కదా.
కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 2 కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనంలో కూడా మీరు వారిలో నుండి బయలువెడలి ప్రత్యేకముగా జీవించుడి అన్న మాట మనం చూస్తాం కదా. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడని, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు సెలవిచ్చుచున్నాడు అన్నమాట. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. నిజమే, వేరై బ్రతకాలి. ఎందుకని? 6 నెలలు కలిసి తిరిగితే వీరు వారు, వారు వీరు అవుతారు కాబట్టి. అయితే ఈరోజు మనం ఎందుకు వారితో సహవాసము చేయకూడదు అని మాట్లాడతామంటే, ఇప్పుడు నేను చెప్తాను. నిన్నటి దినాన్న మారు మనసు పొందాం కదండి, పొందామా లేదా? కొన్ని గట్టిగా మాట్లాడండి. పొందేశాం కదండి నిన్నటి దినాన. సరైన మారు మనసులోనికి వచ్చేసాం. మీరు అలా దిగులుతూ ఉంటే ఉన్న మాటలు నేను మింగేస్తున్నాను. మీరు అలా ఉండకండి, నాకు మీరు సహాయం చేసి వారు అవుతారు. కొద్దిగా కాస్త నవ్వండి, దేవునికి స్తోత్రం. అడెవడో అంటాడు, నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడు, నవ్వుతూ ఎందుకు ఈ జీవితం అన్నట్టు కొంతమంది ఫేస్ కనబడుతూ ఉంటుంది నాకు. మీ నోటి నిండా నవ్వు ఉంచునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఎందుకని మనము కలవకూడదు అంటామంటే, మీకులాగా నాకులాగా మారు మనసు పొందిన ఒక వ్యక్తి అంతకుముందు ఏంటంటే మహా పేకాట జూతగాడు, ఏమంటారు అదేనా? ఆ మాట వాడతారా? పేకాటలు దిట్ట. ఇంకా అతన్ని ఓడించడం ఎవడి వల్ల కాదు, అంతా సీనియారిటీ ఉంది ఆయనకి. దేంట్లో? పేకాటలో. సువార్త విన్నాడు, మారు మనసు పొందాడు, అవన్నీ విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ప్రభు కొరకు జీవిస్తున్నాడు, పరిచర్యలో సాగుతున్నాడు, నమ్మకంగా సాగుతూ ఉన్నాడు. కొన్ని రోజులు, కొన్ని నెలలు అయింది, కొన్ని సంవత్సరాలు అయింది. అయిన తర్వాత ఏదో అనుకోకుండా వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు పేకాట ఎక్కడ ఆడతారు? క్లబ్లో కానీ, కమ్యూనిటీ హాల్లో కానీ కదా, ఎక్కడ ఉంటుంది ఆ స్థావరం ఉంటుంది కదా, అక్కడ ఆడుతూ ఉంటారు. కొంతమంది అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటారు, మాట అక్కడ కలుసుకుంటూ ఉంటారు. ఇలాగ ఈ మారు మనసు పొందిన అతను కూడా సడన్గా అక్కడికి కమ్యూనిటీ హాల్లో లేకపోతే ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది, క్లబ్కి ఎక్కడ వెళ్ళవలసి వచ్చింది. అందరూ పరిచయస్తులు కదా, అందరూ అన్నా బాగున్నావా, రానా ఒక చెయ్యనా అన్నారు. లేదురా నేను ఎప్పుడు మానేశాను అన్నాడు. అది కాదన్నా, కూర్చో అన్న, చాలా రోజులకి వచ్చావు కదా, ఒక చెయ్యనా కలిసి చేద్దాం బాయ్. మీరు సీరియస్గా ఉండండి, మనోడికి చెప్తే. హల్లెలూయా. చాలామంది పిలుస్తూ ఉన్నారు, అన్నా లేదన్నా ఒక్క ఆటనా నువ్వు ఉంటే చాలా ఇదిగా ఉంటుందన్నా, అది ఒక్క ఆట కూర్చో అన్నా, ఒక్క ఆట కూర్చో అన్నా అని అంటే, లేదురా నేను ఎప్పుడో వదిలేశాను, నేను ప్రభు కొరకు జీవిస్తున్నాను, నమ్మకంగా జీవిస్తున్నాను, మారు మనసు పొందిన అది వదిలేశాను, కాబట్టి మరలా నేను అక్కడికి రాను అని చెప్పాడు. బాగానే ఉంది, బ్రతిమలాడుతున్నా. సరే ఆయన ఆడట్లేదు. అయితే ఆడుతూ ఉంటే మాత్రం చూస్తూ ఉన్నాడు, ఆడుతూ ఉంటే చూస్తున్నాడు. ఒకడు ఆడుతూ ఉన్నాడు. ఈ పేకాట ఎలా ఉంటుంది అని అంటే, ఈ ముక్క ఆడికి గేమ్ అవ్వకుండా కంట్రోల్ చేస్తూ ఉండాలా, తర్వాత మనం గేమ్ చేసుకోవడానికి మనము ఆ ముక్కలన్నీ చూస్తూ ఉండాలా. ఏది పడితే అది ఆ ముక్క వేసేస్తే వాడికి గేమ్ అయిపోద్ది. కాబట్టి వాడికి ఆ ముక్క వేయకుండానా కంట్రోల్ చేస్తూ మనము గేమ్ ఎలాగో చేయాలి అనేది వీరు తాపత్రయ పడ్డమే ఆ ఆట ఒక లక్షణాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీడికి సరిగ్గా రాదు, ఒకడు కూర్చుంటే టపామని వేసేస్తున్నాడు, ఆడికి గేమ్ అయిపోతుంది. అరే అలా కాదురా అనేసి ఆవిడ చెప్పడానికి లేదు కదా. ఇలా చూస్తున్నాడు, ఒకసారి ఓడిపోయాడు, 2 సార్లు ఓడిపోయాడు, 3 సార్లు ఓడిపోయాడు. ఇటు మారు మనసు పొందినవాడు చూస్తూ ఉన్నాడు. సిరా కనిపించింది, మరలా ముక్కలు వేశారు, 4వ ఆటకి ముక్కలు వేశారు, పట్టుకున్నాడు. అరే అది వేయరా అన్నాడు. ఎవడు? మారు మనసు పొందినవాడు. అరే ఆ ముక్క అక్కడ వేయరా అన్నాడు. మళ్ళీ ఆ ముక్క అక్కడ వేయనా అన్నాడు. అయినా తేడా కొడుతూ ఉంటే ఆ ఆట కూడా పోయింది. అప్పుడు ఈ మారు మనసు పొందినట్టు, ఇన్నిసార్లు చెప్పినా సరే నీకు తప్పుకో అనేసి కూర్చొని
ఇంకా ఆట మొదలు. నీకు ఎవడెళ్ళమని చెప్పాడు? నువ్వు మారు మనిషి పొందావు కదా, అక్కడికి ఎవడెళ్ళమని చెప్పాడు నీకు? ఆ సహవాసం వదిలేసావు కదా, అక్కడికి ఎవడ వెళ్ళమని చెప్పాడు? ఇక్కడ వెళ్ళిన తర్వాత మామ మామ అంటారు కదా, బావా 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 అంటారు కదా, అసలు డబ్బులు లేదని నేనున్నాను బావా అంటారు కదా. అరే టిఫిన్కి 10 రూపాయలు ఇమ్మంటే ఎవరు కానీ ఇలా చేయడానికి ఇస్తారు కదా, ఎంతైనా పెట్టుబడి పెడతారు కదా. మరి వద్దు అనుకున్నవాడివి అక్కడికి ఎందుకు వెళ్ళాలి నువ్వు? హాయిపోవాలి కదా. మరి వెళ్తే అవ్వదా? వెళ్ళి నిలబడి అంట నేను మారు మనిషి పొందాను రా, నేను ఆడరా అన్నాడు. కాసేపటికి ఆ మారు మనిషి ఏమైపోయింది? అందుకే మనం ఏమంటాం అంటే కలవకూడదు అంటాం. దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని కూడా అన్య జనాంగంతో ఎందుకు కలవకూడదు అన్నారు, సహవాసం చేయకూడదు అంటే, వారి దేవతలు తట్టు మీ హృదయములను త్రిప్పివేశారేమో, అందుకే వారితో సహవాసము చేయకూడదు అన్నాడు. స్తోత్రం. అయితే ఇంకో మాట చెప్తాను, నా దేవుడు పాపులతో సహవాసము చేశాడు కానీ అతడు ఎప్పుడు పాపిగా మారిపోలేదు, అతడు ఎప్పుడు పాపము చేయలేదు. మనం పరిశుద్ధులు అయితే, మనం నీతిమంతులు అయితే, మనం అడుగు పెడుతున్న ప్రతి స్థలాల్లో ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా మారిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనమే అటు వెళ్ళిపోతున్నామంటే మన భక్తి ఎంత స్ట్రాంగ్ ఉందో ఒకసారి ఆలోచించండి. వాడిని మన వైపు తిప్పాలి, కానీ మనం ఏమవుతున్నాం? మనం అటువైపు వెళ్ళిపోతున్నా అంటే మన భక్తి ఇంకా స్ట్రాంగ్గా లేదు. వాడి అపవిత్రత ఇంకా బాగా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి నిన్ను మళ్ళించేస్తున్నాడు. ప్రభునామానికే మహిమ కలుగునుగా. అయితే ఇక్కడున్న పరిసయుడు ఏంటి అని అంటే, లోపల ఒక ఏమనాలి, గర్వమనాలో ఏంటో తెలియదు కానీ నేను పరిశుద్ధుణ్ణి, ఆవిడ ఎవరు? పాపాత్మురాలు, పాపం చేసిన వారు అని చిన్న చూపు చూసే రకం. అందుకే చాలా సందర్భంలో మీకు మాట్లాడిన మాట ఏంటి అని అంటే, మనం బలహీనుల్ని బలపరచాలి. మన శక్తివంతులైతే బలవంతులైతే మనం ఏం చేయాలి? బలహీనుల్ని బలపరచాలి, బలహీనుల్ని నడిపించాలి, బలహీనుల్ని చేయుతా ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు అంట అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అని చెప్పినప్పుడు అందులో వ్రాయబడిన మాట, తన కుడి చేయి పట్టుకొని లేపాడు. తన కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను అన్నమాట. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పుట్టుకు నుంచి కాలు లేని వారి గురించి మాట్లాడుతూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అనిన తర్వాత ఇంకేంటి, శక్తి వచ్చేస్తుంది కదా. కానీ ఆయన చేసింది ఏంటంటే తన కుడి చేయి పట్టుకొని లేపాడు. దేవునికి స్తోత్రం. అంటే కుడి చేయి పట్టుకోకుండా ఆయన లెగలేడా? దేవుడు కార్యం చేయలేడా? అద్భుతాలు చేయలేడా? దిగ్గుమని లేచి నడుచుచూ వెళ్ళిపోయాడు అన్నమాట మనం చదువుతాం కదా. అలా ఏదైనా చేయగలిగిన సమర్థుడు కదా, ఆయన సర్వశక్తివంతుడు కదా. అయినను ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, బలహీనుల్ని ఖచ్చితంగా బలవంతులైన మీరు చేయూతనివ్వాలి. ప్రైజ్ ది లార్డ్. అలా బలపరుస్తూ వెళ్ళగలిగితే ఈ సంఘం ఇంకా ఇలా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. మన స్వభావం అంతా ఏంటంటే పరిశుద్ధులాగా ఉంటుంది. ఆమె బాగాలేదు, ఈమె బాగాలేదు, ఇతను బాగాలేదు, మరి ఇలా చూపిస్తే ఎన్ని ఉన్నాయి నాకు కదా. ఇలాగే చేస్తూ ఉంటా. ఈ పరిచయుడు కూడా అలాగే. ఇప్పుడు ఆమె పాపాత్మురాలు కదా అంటే ఏమో అలా రాశారు కానీ వ్యభిచారం చేసేదేమో మనకైతే తెలియదు. పాపాత్మురాలు అని రాశాడు అంతే కదా. ఒకవేళ ఆ విధంగా పాపం చేస్తుంటే అతను మాట్లాడడానికి ఏమైనా కనబడిందా? ఇలాంటి పాపం చేసేవారు చేసేదేంటి? నవ్వుతూ మాట్లాడతారు, ఏదో ఒకటి ఆకర్షించే మాటలు చెబుతారు కదా, అంతేనా? సో ఈవిడ నవ్వుతూ మాట్లాడుతుందా? ఆకర్షించే మాటలు మాట్లాడుతుందా? ఇంకేమైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తుందా? వస్తావా అని అడుగుతుందా? ఇలాంటివి ఏం లేదు కదా. మరి లేదేంటి? ఇంక ప్రార్థన ఉంది, వారు వెళ్తున్నారు. మీరెందుకు కంగారు పడి అటు చూస్తున్నారు? యేసు రక్తమే చేయండి. హల్లెలూయా, హల్లెలూయా.
ఆమె చేస్తుంది ఏమిటి? వెనక తట్టు వచ్చి యేసయ్య పాదాలు పట్టుకుని ఆ ఏడుస్తూ అత్తర పోసి తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. ఇది చూసి అయినా సరే అతనికి ఒక మైండ్ సెట్ మారాలి కదా. అరే ఈమె ప్రవర్తనకి ఇప్పుడు తేడాగా ఉంది కదా, అసలు ఈమె పాపాత్మురాలు కదా, ఇలా ఎప్పుడు చేయదు కదా, కాలు పట్టుకుని ఏడవడం అనేది, తల వెంట్రుకలతో తుడవనేది ఎప్పుడు చేయదు కదా, ఏదో విధంగా మాట్లాడుతుంది కదా, లేనిపోని మాటలు మాట్లాడుతుంది కదా, అలా మాట్లాడలేదు కదా అని ఆ ప్రవర్తన చూచి అయినా సరే లేదు ఈమెలో ఏదో మార్పు వచ్చిందన్నట్టు మాట్లాడాలి కదా. ఆ ప్రవర్తన చూసి కూడా మాట్లాడి ఇది ఏదో ఏంటి, ఇది ఏదో తేడా అని మాట్లాడుతున్నాడు ఈయన. కొన్ని చూసిన దాన్ని బట్టి నిర్ధారణలోకి మనం రాకూడదు. అందుకే కొన్ని నా చెవికి పడినా సరే నేను నమ్మను. ఎందుకని? మనం కంటితో చూస్తేనే కానీ మనకు కొన్ని నమ్మకూడదు. ఇంకో చెప్పనా, యేసయ్య గురించి నువ్వు చూడకపోయినా నమ్మాలి. ఒక ఆయన అంటాడు నేను చూసి నమ్ముతాను అన్నాడు. ఆయన ఏంటి, నేను చూసి నమ్ముతాను అనేసి ఒక ఆయన అన్నాడు. యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా? నువ్వు చూసి నమ్ముతున్నావు కానీ చూడక నమ్మేవారు ధన్యులు అన్నారు యేసయ్య గురించి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థమంతుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు. కాబట్టి ఆయన గురించి ఏది చెప్పినా సరే నమ్మొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? ఆయన మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుడు. ఆయన అబద్ధం ఆడడానికి నరపుత్రుడు కాడు, పశ్చాత్తాప పడ్డానికి ఆయన నరుడు కాడు కదా. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మనము నమ్మదగని వారమైనప్పటికీ కూడా ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన కాబట్టి దేవుని గురించి ఏది చెప్పినా సరే ఇది ఎలా, ఎందుకు, ఏంటి, నిజమేనా అని అనకూడదు. మనం రివర్స్ ఉంటుంది తెలుసా? రివర్స్ ఉంటుంది. ఎలాగని అంటే, వదినా నీకు తెలుసా అన్నయ్య ఎవరికో బండి ఎక్కించి తీసుకెళ్తున్నాడు, నేను చూశాను వదిన అని అంటే అది ఎంతవరకు నిజమో, అది అవునో కాదో, అది చెల్లో అక్కో ఎవరో, అవన్నీ వద్దు. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు పటపట, ఆ నరకంలో పటపట కాదు కానీ ఇంట్లో జరుగుతుంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఏది నమ్మాలి? ఏది నమ్మాలి? చూస్తే నమ్మాలి, చూడకుండా ఎవరు చెబితే అది నమ్మకూడదు. ఈయన ఒక పరిస్థితిని చూసి ఒక నిర్ధారణకు వచ్చేసాడు. ఆ పరిస్థితి కూడా, ఆ సన్నివేశం కూడా అలాంటిది ఏమీ కాదు. పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈమె క్షమించబడ్డానికి కారణం ఏంటి? ఈమె పాపాత్మురాలే, కానీ ఎక్కడ ఆరాధన జరుగుతుందో ప్రతి చోట ఈమె గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ పెద్దవారని, పరిశుద్ధులని, నీతిమంతులని పిలువబడిన వారు ఉన్నారు కదా, వారు ఏమనుకుంటున్నారంటే వారు యథార్థవంతులే. యేసయ్య గురించి ఏం అర్థం చేసుకున్నారంటే, కింద వచనంలో వ్రాయబడిన మాట, పాపములు క్షమించడానికి ఇతడు ఎవడు అని అక్కడ ఉన్నవారు మాట్లాడినట్లు 49వ వచనంలో, అప్పుడు ఆయనతో కూడా భోజన భక్తిలో కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడు అని. ఇవన్నీ ఎందుకు చదివిస్తున్నాను అని అంటే, ఈమె దేనికి వచ్చింది అని అంటే ఏదో అద్భుతాలు పొందుకోవడానికి కాదు, ఏదో ఆశీర్వాదాలు పొందుకోవడానికి కాదు, ఏదో మేలు జరగాలని కాదు, కుటుంబంలో ఆర్థికమైన ఆశీర్వాదము రావాలని కాదు, పిల్లలు ఆశీర్వదించబడాలని కాదు, ఉద్యోగం రావాలని కాదు, ఇంక ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి, దాని కొరకు రాలేదు. దేనికి వచ్చింది అని అంటే ఒకే ఒక ఆశ, నా పాపమును క్షమించబడాలి. ప్రైజ్ ది లార్డ్. నాకు ఇది చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ప్రతి ఒక్కరు ఇలాగైనా వస్తారు అని అంటే ఏ ఒక్కరు అలా రాలేదు. ఈరోజు నేను వెళ్తున్నానంటే నా బలహీనతలన్నీ క్షమించబడాలి అని ఆశతో వచ్చిన వారు ఉన్నారా అంటే లేదని చెప్పాలి. ఇంకేమైనా ఆశ ఉందా అని అంటే లేదు. ఎప్పుడైతే ఆ ఊరిలో ఒక ఇంటికి వచ్చి యేసయ్య భోజనము చేస్తున్నాడు అని విన్నదో వెంటనే వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు లేట్ చేసి వచ్చిందా ఏమో, వెంటనే వచ్చేసింది.
వెంటనే వచ్చేసి ఆయన పాదాలు పట్టుకుని, దేవునికి స్తోత్రం. పర్మిషన్ అడిగిందో లేదో నాకైతే తెలియదు, కానీ వెంటనే వెనక నుంచి వచ్చేసి ఎందుకు పాదాలు పట్టుకుని ఏడుస్తుందంటే, ఇతడు మాత్రమే క్షమించేవాడు, ఇతడు మాత్రమే పరిశుద్ధపరిచేవాడు, ఇతని దగ్గరికి వెళ్తేనే నాకు పరిశుద్ధత వస్తుంది. ఎంత మార్పు కలిగిందో, ఎంత మారు మనసు పొందిందో ఒకసారి ఆలోచించండి. ఇంత హీనంగా నీచంగా బ్రతుకుతున్న ఆమె వెనుక తట్టు వచ్చి, ఇంకా స్త్రీకి గౌరవం ఏంటో తెలుసా? తల వెంట్రుకలేనండి. జుట్టు పట్టుకుంటే మహాకోపం వస్తుంది కదా, కానీ లేడీస్ ఫైట్ భలేగా ఉంటుంది. వాళ్ళు కొట్టుకోవడం ఏం ఉండదు. ఏంటి, 2-3 పట్టుకొని లాగుతున్నా సరే అవి వదలరు. అదే ఫైటింగ్ వాళ్ళది. దేవునికి స్తోత్రం. ఏదైతే స్త్రీకి గౌరవం, అదే యేసయ్య పాదాలకి తుడుస్తూ ఉంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తన్ను తాను తగ్గించుకుంటుంది అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి దినాన మనం ప్రార్థన చేసాము. ఆ ప్రార్థనలో పశ్చాత్తాపం, కన్నీళ్ళు నాకు కనబడలేదు, కానీ ఈమె కన్నీళ్ళతో ప్రార్థన చేస్తుంది అంట. అది మనకి ఎలాగుంటుంది అని అంటే, ఇంట్లో కన్నీళ్ళతో ప్రార్థన చేస్తాం, కానీ నలుగురిలోనికి వచ్చేటప్పటికి అమ్మో ఏమనుకుంటారో, వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, ఏడిస్తే ఏమనుకుంటారో, ఏడ్చి ప్రార్థన చేస్తే ఏమనుకుంటారో అని ఇక్కడ ఏడుపు రాదు. కానీ మన ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతీది గుర్తు వస్తే అక్కడ ఏడ్చి ప్రార్థన చేస్తాం. మంచిదే, ఇది నేను తప్పు అనట్లేదు, కానీ ఆమె ఎక్కడ ఏడుస్తుంది? నలుగురు ఉన్నారు, చాలామంది ఉన్నారు, ఏమనుకుంటారో, ఏంటంటారో, సిగ్గేమో అన్నట్టు ఇవన్నీ పక్కన పెట్టేసి తను ఒకటే గురి పెట్టుకుంది, నా పాపమును క్షమించబడాలి అని అంటే ఇదే అవకాశము యేసయ్య పాదాలు పట్టుకోవాలని. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళందరూ భోజన భక్తిలో కూర్చున్నారు, యేసయ్య బోధకుడు అని అంటున్నారు, ప్రవక్త అని అంటున్నారు, కానీ క్షమించే దేవుడు అని ఇంకా అర్థం కాలేదు ఆయనకి. వారికి ఎవరికి అర్థం కాలేదు క్షమించే దేవుడు అని. ఇతడు మాత్రమే పరిశుద్ధపరిచే దేవుడు అని, ఇతడు క్షమిస్తేనే నేను క్షమించబడతాడని, ఇతని ద్వారా మాత్రమే నా జీవితం మార్చబడుతుందని అక్కడ ఉన్న వారిలో ఎవరికి ఆలోచన లేదు. వీరు పైనే భక్తి. వీరు చర్చికి వెళ్ళరా అంటే వెళ్తారు, వాక్యం వినరా అంటే వింటారు, ఆరాధన చేయరా అంటే చేస్తారు, పాటలు పాడరా అంటే పాడతారు, ఇవన్నీ చేస్తున్నారు, కానీ యేసయ్య ఎవరు ఇంకా అర్థం కాలేదు. అందుకే వారు ఏమని మాట్లాడుతున్నారంటే పాపమును క్షమించడానికి ఇతను ఎవడు అంటున్నారు. ఆయన చేస్తున్న అద్భుతాలైనా, ఆయన చేసిన బోధైనా చూసైనా అర్థం చేసుకోవాలి కదా. మనుషుడు ఈ విధంగా ఎవరు చెయ్యలేరు, ఇతను ఈ విధంగా చేస్తున్నాడంటే ఇతడు ఏదో అయి ఉంటేనే తప్ప ఈ కార్యము చెయ్యలేడు. నికోదేమో వచ్చి దేవుడు తోడై ఉంటేనే తప్ప ఇలాంటి అద్భుత కార్యము ఎవరు చేయలేరు అని రాత్రిపూట మాట్లాడతాడు కదా. కాబట్టి ఆమె రావడానికి ఒకే ఒక ఆశ ఏంటో తెలుసా? ఏంటి క్షమించబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంటే నా దేవుడు కరిగిపోతాడంట. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఈమె పాపాత్మురాలు అంటున్నారు, అందరూ ఈమెను చీ అంటున్నారు, అందరూ ఈమె పనికి మాలిది అంటున్నారు, అందరూ ఈమెను దూరం పెట్టండి అంటున్నారు, అందరూ ఈమెను ముట్టకూడదు అంటున్నారు, ఈ పాపాత్మురాలు ఇంటికి ఎందుకు రానిచ్చారు అని అంటున్నారు. కానీ దేవుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఆమె ఎక్కువగా ప్రేమించింది కాబట్టి ఆమెకున్న విస్తారమైన పాపమును క్షమించబడింది అంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎవరు పాపమును క్షమిస్తాడు అని అంటే, ఎవరు పశ్చాత్తాపముతో ఎవరు చూస్తున్నారో లేదో అది పక్కన పెట్టేసి అవకాశము దొరికేటప్పుడల్లా ఆయన పాదాలు పట్టుకొని కన్నీళ్లతో ఏడుస్తూ ప్రార్థన చేస్తే పరిశుద్ధపరచకుండా నా దేవుడు ఉండలేడు. అందుకే ఒక మాట నేను చదివించాను, జనులు యెహోవా యందు భయము భక్తులు నిలుపునట్లు ఆయన యొద్ద క్షమాపణ దొరుకును. నిజానికి ఆమెను క్షమించడానికి అసలు ఛాన్సే లేదు కదా. అంత ఘోరమైన పాపము చేసింది. అంత ఘోరమైన పాపము చేసినప్పుడు కూడా ఆ పశ్చాత్తాపం పరిశుద్ధురాలుగా మార్చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి ప్రార్థననే మనం పశ్చాత్తాపంతో చేస్తున్నాం, అలాంటి వేదనతో చేస్తున్నామా, అలాంటి దుఃఖముతో చేస్తున్నామా, అలాంటి తగ్గింపుతో చేస్తున్నామా అని అంటే లేదే అని చెప్పాలి కదా, లేదే అని చెప్పాలి. మరి చేయట్లేదు కానండి మేమైతే
వేకువనే లేచి సయ్య పాదాలు పట్టి ఎలుగెత్తి ఏడ్చి కన్నీళ్ళతో. ఎవరు ఎవరు? మనమే. రోజు అదే జరుగుతుంది. పాట మాత్రం తెగపాడతామండి. ఉదయాన్నే లేచంటే ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చి ప్రార్థన చేసి కన్నీళ్ళతో తుడిచేసిన తర్వాత మనం బయలుదేరుతా ఉంటాం. అప్పుడు వరకు వంట లేదు, ఏం మార్పు, వంట మార్పు ఏమీ లేదంట. మొదట ఏంటి? స్తోత్రం నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన, ఈరోజు ఇచ్చావు, నీకే స్తోత్రాలు. అందరిని బట్టి ప్రభుకు యేసు నామములో. ఏడు ఉదయకాల ప్రార్థన. 2:30కి లేచి ఆ 2 మాటలు చెప్పడానికా? మరి ఎందుకు పడుకోవచ్చు కదా హాయిగా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. హల్లెలూయా. ఎటువంటి పాపమైనా క్షమించబడాలి అని అంటే పశ్చాత్తాపంతో ప్రభు దగ్గర వచ్చాయి. హల్లెలూయా. కన్నీళ్లతో ప్రార్థన మనం చేయగలిగితే నా దేవుడు క్షమించడానికి ఇష్టపడతాడు, పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దావీదు ఎంతవరకు ప్రార్థన చేశాడంటే ఆయన మాట్లాడుతూ 6వ అధ్యాయం అనుకుంటాను, 6వ అధ్యాయము 5-6 వచనం అనుకుంటాను, కీర్తనలోనే తన పరుపు తేలిపోయి వెళ్ళిపోయినట్టు ఆయన ప్రార్థన చేస్తున్నాడంట, కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడంట. ప్రతి రాత్రియు కన్నీళ్లు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది అనండి. అంతగా ఏడ్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నేను ఇంకా ఎంతగా ఏడవాలి. అందుకే సమీపంగా ఉండేటప్పుడే ప్రభువుని వేడుకోవాలంట. ఆయన మన దగ్గర ఉండేటప్పుడే ప్రార్థన చేసుకోవాలంట. అవకాశం ఉండేటప్పుడే ప్రార్థన చేసుకోవాలి. ఇది మంచి అవకాశం దేవుడు ఇచ్చాడు దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచబడ్డానికి. అందుకే 32వ కీర్తనలో మనం చదువుకుంటాం, ఎవరి పాపమును పరిహరించబడిందో, ఎవరి దోషమును క్షమించబడిందో వారే ధన్యులు అని కీర్తనకారుడు మాట్లాడినట్టు. ఎవరి పాపమైతే క్షమించబడదో వారు నరకాగ్నిలో పడవేయబడతారు. కాబట్టి ఎవరయ్యా ధన్యులు అంటే ఎవరు పాపమును, ఎవరు అతిక్రమమును పరిహారము నొందువారు మాత్రమే ధన్యులు అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరు ధన్యులు అని అనుకుంటామంటే ఒక మేడ ఎటైపోవాలా, 2 అయిపోవాలా, 2, 3 అయిపోవాలా, 100, 1000 అయిపోవాలా, 1000 ఇలాగ అయిపోతుంటే అబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత బ్లెస్సింగ్ పీపుల్ అండి, గ్రేట్ అండి అని అంటాం. కానీ అన్నిటికంటే ఏది గ్రేట్ అంట? పాపమును క్షమించబడ్డం, అతిక్రమమును పరిహరింపబడడం. ఇవన్నీ తెలిసిన వ్యక్తులే రాస్తున్న మాట ఇది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఆ ఊరిలో ఒకళ్ళ ఇంటికి వచ్చారు అని వినగానే ఎన్ని పనులు ఉండొచ్చేమో నాకైతే తెలియదు, కానీ అవన్నీ పక్కన పెట్టి యేసయ్య దగ్గరికి వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. అంటే 360 రోజుల్లో 40 సాయంకాలం కదండి మనం ఆ ప్రార్థన పెట్టుకున్నాం. ఈ 40 సాయంకాలానికి కూడా ఎవరికి అవకాశము లేదు, సమయము లేదు. ఈ 40 సాయంకాల ప్రార్థన కూడిక అయిపోయిన తర్వాత మరలా ప్రార్థన పెట్టండి అంటే పెడతామా? కొన్ని పెడతానంటే వాళ్ళు ఊరుకుంటారా? కాబట్టి అవకాశం ఉండేటప్పుడు దాన్ని సద్వినియోగంగా చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేసే అవకాశం కదా ఇది, పరిశుద్ధపరచబడే అవకాశం కదా. హల్లెలూయా. హిమము కంటే తెల్లగా మార్చయ్యా నాకు అని ప్రార్థన చేసే సమయం కదా ఇది. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేయగలిగితే దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మొదట శుద్ధీకరణ, తర్వాత మిగతా వాటికి వెళ్ళాలని ఈ సందేశాలను ఇస్తున్నాను. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకుందాం.